మెయిన్ ఇష్యూ చెప్పనా భరత్, దీనిలో మొత్తం అన్నిట్లలో మేజర్ ఇష్యూ చెప్పంటారా? గోదావరి మీద మనకు పెద్ద స్టోరేజ్ క్రియేట్ చేయకపోవడం, ఇది బ్లండర్. గోదావరి మీద అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పాలకుల దానిలో మనం సఫర్ అయింది ఇదే. ఇచ్చంపల్లి కట్టి ఉంటే బాగుండేదా? అప్పుడు విద్యాసాగర్ రావు ఇచ్చంపల్లి అన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తర్వాత 135 టీఎంసీ అంటే అది 90కి పడి ఇప్పుడు 75 టీఎంసీకి వచ్చింది సిల్టేషన్ తోటి. దాని తర్వాత మనకు వీ డోంట్ హ్యావ్ ఎ స్టోరేజ్ ఆన్ గోదావరి, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. అంటే ఎంత కనీసం ఒక 100 టీఎంసీల స్టోరేజ్ తో ప్రాజెక్ట్ కట్టాల్సి ఉండేనా? డెఫినెట్ గా కాళేశ్వరం దగ్గర తుమ్మడిహెట్ట నుంచేమో అది పెట్టుకొని అక్కడ 100, 165 కాకపోతే 100 టీఎంసీ అక్కడి నుంచి తీసుకొని ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ తీసుకొని ఇటు కాళేశ్వరం దగ్గర మేజర్ డ్యామ్ 115 మీటర్స్ ఎఫ్ఆర్ఎల్ తోటి కనుక కట్టి ఉంటే 90 టీఎంసీ స్టోరేజ్, 88 టీఎంసీ స్టోరేజ్ 115 మీటర్స్ కు మేము క్యాలిక్యులేట్ చేసిన. నేను పుస్తకం కూడా రాసిన, దానిలో పుస్తకం సూరారం దగ్గర కట్టాలని చెప్పారు కదా. మేడిగడ్డ, సూరారం, కాళేశ్వరం అవన్నీ సేమ్ పాయింట్స్, సేమ్ విసినిటీ. 115 మీటర్స్ ఎఫ్ఆర్ఎల్ తోటి 115 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి కనుక గట్టి ఉంటే 88 టీఎంసీ స్టోరేజ్ చేసుకొని ఉంటే మనకు అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉండేది. ఎప్పుడైనా రివర్ మీద మనకు స్టోరేజ్ ఉండాలి. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ రిజర్వాయర్ లో నీళ్లు ఆగినప్పుడు మనకు లిఫ్టింగ్ కెపాసిటీని బట్టి, మనకున్న కెపాసిటీ ఆఫ్ ది రిజర్వాయర్స్ ని బట్టి అక్కడ లోపలి ఎగ్జాస్ట్ చేసుకొని కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి పంపించేసి చెరువులు నింపి తర్వాత ఇది కంపెన్సేట్ చేసుకుంటా ఉంటాం. ఇట్లా ఇప్పుడు రన్నింగ్ బరాజెస్ మీద, రన్నింగ్ వాటర్ మీద మీరు లిఫ్ట్ చేసుకునేది ఈ ఎత్తిపోతలు తీపిపోతల కార్యక్రమం ఇవన్నీ గోత్రూ అయినాక మీరు ఎత్తి 4 టీఎంసీలో 5 టీఎంసీలో ఎత్తి అది మిడ్ మానేర్ జామ్ అయిపోయి ఫుల్ అయిపోయి రంగనాయక్ సైడ్ జామ్ అయిపోయి అది ఖాళీ చేయలేని పరిస్థితి ఉండి మీరు ఇక్కడ వాటర్ మొత్తం పోతుంది కదా గోదావరిలో ఫ్లడ్. మీరు అక్కడ స్టోరేజ్ ఎక్కడుంది? మనకున్న శాపం భరత్, నేను చెప్తున్నా, దేవాదుల అతి పెద్ద శాపం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్లాన్ చేసింది, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది బుర్రలేని వ్యవహారం. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ గాని అసలు చాలా తప్పు. ఎందుకంటే రన్నింగ్ వాటర్ మీద లిఫ్ట్ అనేది 60 టీఎంసీకి ప్లాన్ చేసిండ్రు, తర్వాత ఐ థింక్ 38 టీఎంసీకి వచ్చినట్టుంది అప్రూవల్. రన్నింగ్ వాటర్ మీద స్టోరేజ్ లేకుండా లిఫ్ట్ చేస్తామంటారు. ఇప్పటి వరకు వరంగల్లో కనీసం 30%, 25-30% కూడా వాటర్. టీఆర్ఎస్ స్టైల్లో తుపాకులగూడెం మీద కట్టినట్టున్నారు కదా 6 టీఎంసీలతో స్టోరేజ్. తుపాకులగూడెం అంటే ఇదే మన సమ్మక్క సారక్క బ్యారేజ్, అది కట్టిర్రు, అది ఇంకా ఆపరేషన్ కి రాలేదు. అది కూడా కంతాలపల్లి దగ్గర కట్టాల్సి ఉండే, అది ఇక్కడికి మూవ్ చేసిర్రు. దాని కూడా కెపాసిటీ ఎక్కువ లేదు. మనకు సబ్బక్క సారక్క అయినా, లేకపోతే దేవాదులు అయినా, లేకపోతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అయినా, ఇవన్నీ కూడా స్టోరేజ్ తక్కువ ఉండి లిఫ్ట్ కాంపోనెంట్ ఎక్కువ వ్యవహారం. ఇదంతా స్టోరేజ్ పెద్దగా ఉండాల్సింది. వాళ్ళు అక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం అంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు. కానీ ఇప్పుడు మీరు 100 టీఎంసీల స్టోరేజ్, 80 టీఎంసీల స్టోరేజ్ అంటే మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ లో అన్ని చోట్ల ముప్పులు ఉంటాయి. ఎవరు ఒప్పుకోవాలి? ఇప్పుడు తుమ్మిడిహట్టికి 152 మీటర్స్ కే ఒప్పుకోవట్లేదు, కొంచెం ఒక 3000 ఎకరాలకే ఒప్పుకోవట్లేదు. 100 టీఎంసీలు అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో 1000 ఎకరాల అరణ్యం కూడా ములుగుతుంది. మరి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ క్లియరెన్స్, పోలవరంకి ఇంత ఆబ్జెక్షన్ ఏదో